హాయ్, వెల్కమ్ టు ధాత్రి. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్ర గారు. హలో సార్. హలో అండి. సార్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎక్కడ వేయాలి? రైట్. సో, ఇదే నా ఇది కంటిన్యూటీ ఆఫ్ యువర్ క్వెషన్ అన్నమాట ఇది. సో, ఈ హ్మ్. ఫ్యామిలీ కోర్స్ ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ అయిపోయిన తర్వాత హ్మ్. ఎవరు ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చంటే ఓన్లీ లిమిటెడ్ టు ఫ్యామిలీ ఇష్యూస్. ఓకే. సో, మీరన్నట్టు డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ హ్మ్. ఓకే. ఎవరైతే ఇంట్లో ఏ మహిళ అయితే ఇంట్లో భర్త వల్ల గాని, భర్త బంధువుల వల్ల గాని, హ్మ్. ఆ ఇంట్లో ఉండే ఎవరి వల్ల గాని హింసకు గురైతే హ్మ్. దట్ ఈస్ ఏ డొమెస్టిక్ వయలెన్స్. ఓకే. అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ మహిళ భర్త చేతిలో గాని, ఇన్‌లాస్, రిలేటివ్స్ హ్మ్. ఎవరైనా అటువంటి సమస్యలు ఉన్నప్పుడు షీ కెన్ అప్రోచ్ ద ఫ్యామిలీ కోర్ట్. ఓకే. అదే విధంగా డివోర్స్ కేసెస్ ఉన్నాయనుకోండి హ్మ్. సపోజ్. హ్మ్. డివోర్స్ తీసుకోవాలి. హ్మ్. ఎక్కడికెళ్ళాలి ఫస్ట్ ఇమ్మీడియేట్‌లీ యూ హావ్ టు అప్రోచ్ ద ఫ్యామిలీ కోర్ట్. హ్మ్. ఫ్యామిలీ కోర్ట్‌కెళ్తే నీకక్కడ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈస్ నథింగ్ బట్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గూడా మీకు ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనమాట. హ్మ్. సో, దే విల్ హియర్ యువర్ ఇష్యూ అండ్ దే డిసైడ్ యువర్ మ్యాటర్. ఓకే. అంటే ఈ ఫ్యామిలీ కోర్ట్స్ పర్పస్ ఏంటంటే మెయిన్‌గా ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్స్ అన్నీ సెటిల్ చేయాలి మెయిన్‌గా. ఓకే. ఏదో రాగానే డైవర్స్ ఇచ్చి పంపియడం అని గాదు. దే ఓకే. ట్రై టు రికన్సిల్ ద యాహ్! ఇష్యూ అన్నమాట. యాహ్! ఇష్యూ సాల్వ్ చేసి మాక్సిమం భార్యాభర్తలని కలపడానికి మాత్రమే హ్మ్. ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. హ్మ్. డైవర్స్ ఇవ్వడం అనేది సెకండ్ ఆప్షన్ ఫ్యామిలీ కోర్ట్స్‌కి. ఓకే. ఈ మన ఇన్‌స్టిట్యూషన్ ఈ మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌ని కాపాడడం అనేది ఫస్ట్ హ్మ్. ప్రియారిటీ ఫర్ ఫ్యామిలీ కోర్ట్స్. హ్మ్. సో, అందుకే మీకు ఏమైనా కేస్ ఫైల్ చేయగానే ఓకే. చాలా లెంతీగా ఎలాగైనా యాహ్! మీకు 3 యాహ్! మంత్స్‌లో, ఆ! 6 మంత్స్‌లో కేస్ అయిపోదు. ఆ! సపోజ్ ఒక డివోర్స్ కేస్ తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ కంటెస్టింగ్ మోర్ థాన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ పోతుంటదది. హ్మ్. ఎందుకంటే డేట్స్ ఇవ్వడం వల్ల, ఓకే. భార్యాభర్తలు ఇద్దరు కోర్ట్‌కి రావడం వల్ల, కాసేపు ఓకే. అట్లా 2 సార్లు అటెండ్ అయ్యి కోర్ట్‌కి రావడం వల్ల తిరిగి ఒక కైండ్ ఆఫ్ ఒక ఏంటి మళ్ళీ హ్మ్. రీబాండింగ్ అన్నమాట. ఓకే. ఓకే. చూసుకోవడం వల్ల కోర్ట్‌లో ఓకే. ఓకే. మళ్ళీ ఒక పాజిటివ్ బాండ్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో హ్మ్. ఎక్కువ కొంచెం డిలే చేస్తుంటారు. ఓకే. అట్లా. ద పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ అది. ఈ ఫ్యామిలీ కోర్ట్స్‌లో డివోర్స్ మ్యాటర్సే కాకుండా హ్మ్. నాట్ ఓన్లీ డివోర్స్ హ్మ్. మీకింకా మెయింటెనెన్స్ అని. ఓకే. అమ్మాయి ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయింది భర్త నుంచి. అవును. ఆ! భర్తతో ఉండలేకపోతుంది. హ్మ్. ఆ! అప్పుడు స్టిల్ షీ ఈస్ మ్యారీడ్. ఇంకెవరిని ఓకే. పెళ్లి చేసుకోలేదు. ఓకే. డివోర్స్ కూడా కాలేదు. ఓకే. ఒంటరిగా ఉంటుంది. హ్మ్. అప్పుడెలా? అప్పుడు మెయింటెనెన్స్ అవసరం అమ్మాయికి. అవును. సో, అటువంటి సమయంలో గూడా షీ కెన్ అప్రోచ్ ద ఫ్యామిలీ కోర్ట్స్ ఓకే. అండ్ ఫర్ మెయింటెనెన్స్ కేస్ అనమాట. ఓకే. ఎళ్లి నాకింత హ్మ్. మంత్లీ హ్మ్. మెయింటెనెన్స్ గావాలి. నేను హ్మ్. పెళ్ళైనప్పుడు నా భర్తతో ఈ విధంగా ఉన్నాను నేను. హ్మ్. నాకు ఉద్యోగం లేదు. హ్మ్. సో, నా మెయింటెనెన్స్‌కి డబ్బు కావాలి హ్మ్. అని చెప్పేసి మనం ఆ ఫ్యామిలీ కోర్ట్స్‌లో ఈ మెయింటెనెన్స్ కేసెస్ వేసుకోవచ్చు. ఓకే. అట్లా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ వెరీ మచ్.